సెల్ఫీలు తీసుకునే ఇప్పుడు వచ్చిందా ఆయనకి బిగ్ బాస్ అంటే? మాకు ముందు నుంచి ఉంది మా ట్రయోకి. మా ట్రయో వీడియోస్ చూసినప్పుడైతే బీభత్సంగా స్టార్టింగ్ 2-3 months అయితే బీభత్సంగా వైరల్ అయ్యే టైంకి బయట ఎక్కడ కనిపించినా సెల్ఫీస్ తీసుకునేవారు బాగా హ్యాపీ అయ్యా. ఓకే. సెల్ఫీలు తీసుకునే మీరు అనాలే ఆగండి అనాలే ఇప్పుడు కావాలని బ్లెస్ అవుతాడు లేదని రే వస్తున్నారు చూడు 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 చూడండి చేయరా డాన్స్ చేయరా. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ ఎన్ని సీజన్స్ మీరు కంటిన్యూ చూస్తుంటారు బిగ్ బాస్? నేను స్టార్టింగ్ లో చూడలేదు బిగ్ బాస్, ఫోన్ నుంచి చూసా అభిజిత్ స్టార్ట్. తర్వాత ఫుల్ గా చూసిన ఎపిసోడ్ అంటే మన షణ్ముఖ్ జస్వంత్ సన్నీ. ఆ సీజన్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ గా చూసా. ఆ సీజన్ చూసినప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది. ఓకే షణ్ముఖ్ వెళ్ళారు మనం వెళ్తే ఛాన్సెస్ వస్తాయి. తర్వాత పాజిటివ్ తో వెళ్ళిన నెగిటివ్ అవుతున్నారు, నెగిటివ్ తో వెళ్ళిన వాళ్ళు పాజిటివ్ అవుతున్నారు. నాకేం చేస్తుంది అదో ఒక టెన్షన్ లోపలికి వెళ్ళాక బిగ్ బాస్. కానీ బిగ్ బాస్ లో వెళ్ళిన వాళ్ళు దాదాపు ఖాళీగానే ఉంటారు దాదాపు కొంతమంది, ఎందుకో మళ్ళీ తెలియదు. మీరేమంటారు దాని గురించి? నేనేమంటానంటే ఇప్పుడు ఆదిరెడ్డి ఉన్నారా, ఆదిరెడ్డి ఒక మాట చెప్పారు, బిగ్ బాస్కి వెళ్ళిన ముందు మనం ఒక వర్క్ చేస్తాం, అదే వర్క్ని బయటకు వచ్చాక అదే రెస్పెక్ట్తో కంటిన్యూ చేయాలి. బిగ్ బాస్కి వెళ్ళాం కదా ఫేమ్ వచ్చింది కదా అని పెద్ద పెద్ద ఆశలతో పరిగెట్టామంటే ఏమీ ఉండదు అని చెప్పారు. నేను ముందు యూట్యూబర్గా చేశాను, ఇప్పుడు యూట్యూబర్గా చేస్తున్నాను. కానీ అప్పుడు వచ్చిన ఇన్కమ్కి ఫేమ్కి నాకు ఎక్కువ వస్తుంది, 10 times పెరుగుంటుంది అతనికి. సో చాలా మంది ఏం చేస్తున్నారు, సీరియల్స్ ఉన్న వాళ్ళు హీరోగా ట్రై చేయడం, అలా జస్ట్ సైడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి హీరోగా ట్రై చేయాలని చూడడం. ఫేమ్ వచ్చింది కదా అని ఇప్పుడు ముందు ఒక బ్రాండ్స్ వచ్చేవాళ్ళు 20,000తో ప్రమోషన్ చేసేవాళ్ళు, నాకు 1,00,000 కావాలంటే సరే అని వాళ్ళు నేమ్ తీసేయడం, వచ్చి నేను ఇన్కమ్ కూడా ఆగిపోవడం, అలా జరుగుతాయి అనుకుంటా. అంటే ఆ బిగ్ బాస్ ఫేమ్కి మేము ఇలాగ ఉన్నాము అనుకుంటే అలా ఉండదు. సో మూవ్ అవ్వాలి, దాని తగ్గట్టుగా కష్టపడేదండి. ఓకే. డెమన్ పవన్ ది ఒక రీల్ చూశాను నేను, ఉదయ్ భాను గారితో కూడా చేశారు. ఏంటిది అది? ఉదయ్ భాను గారితో అది ప్రమోషన్ రీల్. నేను ప్రమోషన్ రీల్. ఏది? ఏ మూవీకి? బార్బరిక్ మూవీ అన్నమాట. మొన్నటిదా? యాక్చువల్ మూవీ చాలా బాగుంది. మా ఊరు అతను తీసారు అది. అచ్చా. నేనేందబ్బా ఈ అబ్బాయి కామనర్ అనుకున్నారు, వీళ్ళేంది రీల్స్ లో చూస్తే అతను ఆల్మోస్ట్ కామనర్ అయిపోయి ఇన్ఫ్లుయెన్సర్ అయిన మాత్రం సెలబ్రిటీ అయితే కాదు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్స్టాలో ఉన్నారు, రీల్ చేసుకుంటున్నారు, సెలబ్రిటీ అయిపోరు. అది మరి అంత సెలబ్రిటీ కాదు. ఉదయ్ భాను గారితో రీల్ చేశారు కదా, ఎలా ఉండే? తన ఫ్రెండ్లీగా ఉంటారు ఉదయ్ భాను గారు, చాలా యాక్టివ్ గా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఓకే. ఇప్పుడు కమ్ టు ద బిగ్ బాస్. ఇప్పుడు కంటెస్టెంట్స్ పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీరు చెప్పాలి. నాకంత ఐడియా లేదు. ఫస్ట్ మీరు డెమన్ పవన్ గురించి చెప్పండి, అది ఆడియన్ గా ఫ్రెండ్ గా కాకుండా. ఆడియన్ గా స్ట్రాంగ్ ప్లేయర్, చాలా జెన్యూన్, అందరితో ఉంటే అందరితో అలాగే ఉంటే కొంచెం బాగుంటది. ఓకే. ఏం చేంజ్ చేసుకోవాలి డెమన్ పవన్? ఇంకొంచెం యాక్టివ్ గా మాట్లాడేసి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. కమ్ టు రీతు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్. తన వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్ కూడా అయ్యి ఉంది డెమోన్కి. నెగిటివ్ ఎంత అయినా సరే ప్లస్ కూడా ఉంది, తన వల్ల ప్లస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి డెమోన్కి. అండ్ తను కూడా అలాగే అందరితో ఉండి మంచిగా అడిగితే తను టాప్ 5లో ఉండాల్సిన అమ్మాయి. ఓకే. కమ్ టు సంజన, గుడ్ల దొంగ. సంజన గారు కొన్ని టైమ్స్ అనిపిస్తుంది లైట్ గా, ఎందుకు ఇరిటేట్ లాగా అనిపిస్తుంటది కొన్ని విషయాల్లో. తను కూడా బాగా కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి ఓకే ఉండొచ్చు. టాప్ 7 అనుకోండి, పోనీ టాప్ 7 లోపల. ఓకే. సుమన్ శెట్టి అన్న చాలా మంచివాడు అనిపిస్తారు అతను చూస్తే. నాకు ఒక డౌట్, ఎందుకంటే చాలా ఫ్యాన్ బేస్ వచ్చేసింది ఆయనకి సుమన్ శెట్టి అన్నకు. అతను ఫిక్స్, టాప్ 5 ఫిక్స్ అయిన వాళ్ళు అతను ఫిక్స్. డెమన్ పవన్ ఇంత చేస్తున్నాడు కదా, ఈయనకి రాని ఫ్యాన్ బేస్ సుమన్ శెట్టి అన్నకు వచ్చింది. ఏమంటారు దీన్ని? స్టార్టింగ్ లో జరగాలి మ్యాజిక్. అది ఏం జరిగినా టాప్ ఈ 3 weeks ఉంటాయి, స్టార్టింగ్ 3 weeks ఏం జరిగినా అక్కడ మ్యాజిక్ జరగాలి. అక్కడ జరిగితే ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు, ఎవరు బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో సెలెక్ట్ చేసుకోవాలి ఎవరో ఒకరిని, ప్రతి మైండ్ సెట్ ఉంటది. ఇందులో మనం ఎవరికి కూడా లైట్ గా సపోర్ట్ చేద్దామా, ఫస్ట్ వీక్ చూస్తారు. ఒక సిచ్యువేషన్ లో బాగుంది ఇతని బిహేవియర్ అనిపిస్తుంది, బాగాలేదు అనిపిస్తుంది. అలాంటివి కన్ఫ్యూజ్ లేకుండా ఉన్నది సుమన్ శెట్టి గారి. అమ్మాయి కూడా అబ్బాయిడు
మంచి ఆమె గారి మనకి ఎందుకు బిగ్ బాస్ సుమన్ గారికి బయటకు వచ్చేస్తే అయిపోద్ది కదా, పాప మేము సపోర్ట్ చేద్దాంలే అని అలాగా ఫిక్స్ అయిపోయారు అతనికి. అండ్ గేమ్స్ బాగా ఆడుతారు, కొన్ని చూసాను టాస్క్ చాలా స్ట్రాంగ్ గా ఆడుతారు, అతను తక్కువేం కాదు. ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ లో మనం ఎంత కొంత నవ్వుకునే ఎపిసోడ్స్ ఉన్నాయంటే, ఎంత కొంత అంటే ఆల్మోస్ట్ అతనిదే కంటెంట్ నవ్వుకునే. సో నేను వెళ్ళినా అతనిలానే చేస్తా, సో నేను కామెడీ చేయాలని చూస్తా, నాకు అదే నాకు స్టార్టింగ్ తనుజ గారు పాజిటివ్ గా అనిపించేవారు. రీసెంట్ వేయడం చిరాకు పడ్డం, అతను నోరేసుకొని పడిపోవడం నాకు ఎందుకో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. పుట్టిగానే ఏడుస్తుంది, సింపతి కోసమో తెలియదు, అలా అనకూడదు, కానీ నాకు మోస్ట్లీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మనుషులకి అన్నట్టు అనిపిస్తుంది. మనం చూస్తే రాము చాలా బాధ, నాకైతే రాము సైలెంట్ ఉండిపోయి నేనైతే ఉన్నాను. అవును, నేనైతే అస్సలు ఉన్నాను. నాకు ఇప్పటికి అర్థం కాదు, సంజన గారు కానీ ఎవరైనా అంటే కూడా రాము రేజ్ అవుతాడు, తనుజ అంత తీసి పాడేసినా కూడా రాము మళ్ళీ తనుజతోనే ఉంటాడు. అది నాకు ఇప్పటికి క్వశ్చన్ మార్క్. అంతే, నాగార్జున గారు అడిగినా కూడా నో ప్రాబ్లం సార్ అన్నాడు. అదే సంజన గారు అంటే ఊరుకునేటోడా, అదే రీతో అంటే ఊరుకునేటోడా? అది నాకు ఇప్పటికి క్వశ్చన్ మార్కే. అది కామెంట్ కూడా పెట్టి, ఇప్పుడు సంజన గారు ఏదో చిన్న అన్నా కూడా ఇది అన్నాడు అంటాడు, మళ్ళీ ఎవరో రీతు కానీ ఎవరో సంథింగ్ ఆ టైంలో ఎవరో ఏమన్నా అన్నా కూడా ఇది చెప్పి దానికి ఫైర్ చేస్తాడు. నామినేషన్ పాయింట్ లో కూడా ఇయ్యలేదు అది, కానీ ఏందో రాముకే అర్థం కావాలి. ఓకే, రాము గురించి చెప్పండి. నాకు ఎక్కువ రాము అంతగా కనిపించడేమో అనిపిస్తుంది, అంతగా హైప్ అయ్యే సీన్స్ చాలా తక్కువ కనిపించడం, మనసు ఎక్కువ హైలైట్ అవుతుంది. దివ్య ఏదో వెళ్ళేసి ఏదో చేంజ్ చేసేస్తుంది మొత్తం, ఇక ఈమె గేమ్ చూసిపోయింది, ఇక వీరురాలు వచ్చింది అనుకున్నాం, కానీ ఆమె కూడా నిజంగా చారులో నీళ్ళలాగానే అయిపోయింది ఆమె కూడా. దివ్య కన్నా ఇంకా అనూష అని ఒక అమ్మాయి ఉంటారు, అంటే కామన్, తనకెన్నో లోపల పంపించుంటే బాగుండు. నేను రీసెంట్ గా ఒక ఏదో ప్రదీప్ రంగనాథం షోలో చూసాను అమ్మాయిని, అండ్ హీరోతో మాట్లాడే తీరు అన్ని చాలా, అతను అమ్మాయి కొంచెం వెళ్ళుంటే బెటర్ ఏమో అనిపించింది. ఓకే, భరణి గారు కుటుంబం ఇది అన్నగారి కుటుంబం, ఇంకొక 2 weeks ఉంటే ఇబ్బంది వాళ్ళకి కామెడీ చేయడానికి తన ఎపిసోడ్ చాలా ప్లస్ అయ్యేదేమో అనిపించేది. మీకు చూసలేదు, ఇమాన్యువల్ ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే డెమోన్ రీతో మీద ఏమైనా చెయ్యాలని, తనుజ అండ్ బర్నీ గారి మీద. సో అనిపించింది 2 weeks అంటే కొంచెం ఫన్ ఉండేదేమో అతని వల్ల. అతను కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, అతను మంచిగా ఉంటారు అందరితో. భరణి గారికి కూడా ఈ కుటుంబమే అవునా, ఎక్కువ సాక్రిఫైజెస్ అయిపోతున్నాయి. అవును. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.